ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కోరుకొలు గ్రామానికి చెందిన కొప్పరటి జయలక్ష్మి కుమారుడు సాయి త్రిపుల్ ఐటీ న్యూస్ చదువుతున్నాడు. 21 సంవత్సరానికి సాయికి కిడ్నీస్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడలో చికిత్స పొందుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న మానస గారు హెచ్ఓ ఫౌండేషన్ కి ఇన్ఫర్మేషన్ చేశారు. వెంటనే ఏహెచ్ఓ ఫౌండేషన్ వాళ్ళు స్పందించి ఏహెచ్ఓ బాబు మందులకి ఖర్చులకు ఏహెచ్ఓ ఫౌండేషన్ 6,500 రూపాయలు సహాయం చేశారు. ఈ బాబుకి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తల్లిదండ్రులు నిరుపేదలు అవ్వడం వల్ల చికిత్సకి మందులకు డబ్బులు లేవు, దాతల కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి మనం ఎంతో కొంత సహాయం చేసి బాబుని కాపాడుదాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి బాబును కాపాడుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు పావని. మా తమ్ముడు పేరు కొప్పర్తి సాయిబాబు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నూజివీడు త్రిబుల్ ఐటీ కాలేజ్లో చదువుకుంటున్నాడు. రీసెంట్గా సంక్రాంతి హాలిడేస్కి వచ్చినప్పుడు ముఖము కాళ్ళు ఉబ్బినాయి అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన టెస్టులు అన్నీ చేసి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని చెప్పారండి. అలా చెప్పిన తర్వాత ఏం సార్ ఏం చేద్దాం సార్ అని అడిగితే లైఫ్ లాంగ్ డయాలసిస్ చేయించుకోవాలి లేదా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలని చెప్పారు. బాబుది బాగా చిన్న వయసు కాబట్టి 21 ఇయర్స్ అండి. చదువుకునే అబ్బాయి అని ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే మంచిదని చెప్పారు. దాని నిమిత్తం మా నాన్నగారు లేరండి, చనిపోయారు. మా అమ్మగారికి అన్ని టెస్టులు చేయమని చెప్పారు. అందులో కొన్ని టెస్టులు అయినాయండి. అమ్మగారిది ఒకవేళ సూట్ అయినా సరే 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆపరేషన్ నిమిత్తం 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. మా అమ్మగారు కిడ్నీ ఇచ్చినా సరే టెస్ట్లకి వాటికి కలిపి ఇప్పుడు దాకా 2 లక్షల దాకా ఖర్చు అయినాయండి. డయాలసిస్ అది ఆరోగ్యశ్రీ మీద జరిపిస్తున్నాము. మాకైతే ఏమీ లేదండి. ఏహెచ్ఓ ఫౌండేషన్ వారు మా సమస్యను గుర్తించి 6,500 రూపాయలు సహాయం చేయడం జరిగిందండి. ఇంకా ఎవరైనా ఫౌండేషన్ వాళ్ళు ఉంటే మాకు సహాయం చేయమని కోరుతున్నాను. మాకు మా నాన్నగారు కూడా లేరండి. అమ్మ, తమ్ముడు, నేనేనండి. నాకు కూడా పెళ్లి చేసింది, అన్నీ చేసింది తమ్ముడేనండి. ఆయన చదువుకుంటూ కూడా సెలవుల్లో పనికి వెళ్ళి ఆ డబ్బులతో ఆయన చదువుకోవడం జరిగిందండి. 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ రావటం మూలంగా నూజివీడు త్రిబుల్ ఐటీ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చిందండి. బాబు కష్టం మీదే చదువుకుంటాడండి. మాకెవ్వరూ లేరు. ఫౌండేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతున్నామండి.